కొడతాడు మావయ్య. హలో అండి, ఈరోజు చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది దేనికి అంటారా, చూసారా చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది దేనికోసమా అంటారా? సో దేనికోసం ఫ్రై చేస్తున్నాను అంటే చూసేయండి మీరు కూడా. సో అన్నయ్య అయితే పిజ్జాలు ఆర్డర్ పెట్టేశారనమాట. సో మేము అందరం అన్ని ఫ్యామిలీస్ వచ్చేసాయి కదా, సో మా అందరి కోసం అన్నయ్య అయితే పిజ్జా ఆర్డర్ పెట్టేశారు. సో డొమినోస్ పిజ్జాలు అయితే వచ్చేసినాయి. ఇవి చికెన్ పిజ్జాలని మనం ఆర్డర్ పెట్టుకుంటున్నాం కానీ సో చికెన్ అయితే ఎక్కువ ఉండట్లేదు కదా, అందుకని అయితే సపరేట్గా తెచ్చుకొని దీన్ని అయితే ఫ్రై చేస్తున్నాము. చాలాసార్లు మేమైతే చికెన్ తెచ్చుకున్నాం కానీ ఎప్పుడు కూడా ఏమవుతుంది, చికెన్ చాలా తక్కువ ఉంటుంది. సో తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండట్లేదు అనమాట. అందుకని 1 కేజీ చికెన్ అయితే తెచ్చేసుకొని బోన్లెస్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని, చూసారా ఎంత చిన్న పీసులు కట్ చేసామో, వీటిని లైట్గా పెప్పరు, లైట్గా ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాం అనమాట. ఇంకా వీటిని ఆ పిజ్జా మీద వేసుకొని తినేయడమే. మీరైతే ఎలా తింటారు ఏంటి అన్నది మీ కామెంట్స్లో చెప్పండి. సో పెద్ద ఫ్యామిలీస్ కదా, మేమందరం ఒక్కసారి బయటకు వెళ్ళాలంటే కష్టం, అందుకని ఇంటికే తెప్పించుకొని తింటామన్నమాట. అదే సంగతి. మీరైతే ఎలా తింటారు ఏంటి, హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మీ కామెంట్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అక్కడే పెట్టాలి. అరే ఇస్తున్నాను రా, బలం వస్తుందను.